భారతదేశంలో 3వ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ పేదలకు కూడా ద్విచక్ర వాహనం నడిపే అవకాశాన్ని కల్పించిన సరసమైన ధరకు ముప్పెట్ స్కూటర్లు భారతీయ మహిళల్లో ఒక అభిమానాన్ని సృష్టించాయి. భారతీయ రోడ్లపై యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో కూడిన బైక్ ను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ టీవీఎస్ మోటార్స్ మరియు దాని అపాచీ ఆర్టికార్ సిరీస్ వేగం మరియు పనితీరు కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది. దాని తొలినాలలో అది ఒకకి చెందిన క్లేటన్ మరియు జపాన్ కు చెందిన సుజుకితో కలిసి పనిచేయడం ద్వారా దాని సాంకేతికతను బలోపేతం చేసుకుంది. కానీ నేడు అదే టీవీఎస్ BMW వంటి దిగ్గజాలతో కలిసి లక్షలాది బైక్లను విక్రయించింది మరియు 2020లో అది లెజెండరీ బ్రిటిష్ తయారీదారు నోటను కొనుగోలు చేయడం ద్వారా తన భవిష్యత్తు ఉద్దేశాలను ప్రకటించింది. కానీ ఈ విదేశీ ధ్వనించే కంపెనీ వాస్తవానికి దక్షిణ భారతదేశానికి చెందిన ఒక పేద బాలుడి అభిరుచి ఫలితంగా ఏర్పడింది. ఈ వీడియోలో దాని ప్రారంభం నుండి నేటి వరకు దాని మనోహరమైన ప్రయాణాన్ని మనం అన్వేషిస్తాం. ఈ కథ 1877లో ప్రారంభమవుతుంది. టీవీ సుందరం అయ్యంగార్ తమిళనాడులోని తిరునెల్వేలిలో జన్మించాడు. అతని తండ్రి అతన్ని చదివి న్యాయవాది కావాలని కోరుకున్నాడు మరియు టీవీ సుందరం దానిని పాటించి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. కానీ అతను ఎప్పుడూ గొప్పగా ఏదైనా సాధించాలని భావించాడు. అతని హృదయం న్యాయవాదం పట్ల సంతృప్తి చెందలేదు. రైల్వేలతో కొంతకాలం పనిచేసిన తర్వాత అతను బ్యాంకులో పనిచేయడం ప్రారంభించాడు. కానీ వేలాది మందికి ఉపాధి కల్పించాల్సిన వ్యక్తి ఇంత చిన్న ఉద్యోగానికి ఎలా పరిమితమయ్యాడు? చాలా ఆలోచించిన తర్వాత చివరకు అతను తన ఉద్యోగాన్ని వదిలివేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. దేశంలోని గాలి కూడా బ్రిటిష్ వారి నియంత్రణలో ఉంది మరియు భారతీయులకు అభివృద్ధి చెందడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి ప్రవేశించడం చాలా ప్రమాదకరం. అయితే 1911లో అతను టీవీ సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ పేరుతో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బస్సు సర్వీస్ ను ప్రారంభించాడు. మొదటి బస్సు మదురై మరియు దేవకొట్టాయి మధ్య దాదాపు 80 కిలోమీటర్ల మార్గంలో నడిచింది. ఈ బస్సు సర్వీస్ లో అత్యంత విలక్షణమైన లక్షణం దాని సమయపాలన. ఈ బస్సు సర్వీస్ పై ప్రజలకు నమ్మకం ఎంతగా పెరిగిందంటే వారు బస్సు సమయాలకు అనుగుణంగా తమ గడియారాలను కూడా సెట్ చేసుకోవడం ప్రారంభించారు మరియు ప్రజల నుండి వచ్చిన సానుకూల స్పందన వారిని బస్ సర్వీస్ కు మించి ఆలోచించేలా ప్రేరేపించింది. ఆ తర్వాత 1919 సంవత్సరం వచ్చింది. టీవీఎస్ తయారీ రంగంలోకి ప్రవేశించింది. మద్రాస్ ఆటో సర్వీస్ లిమిటెడ్ మరియు సుందరం మోటార్స్ లిమిటెడ్ పేర్లతో వారు వాహన అమ్మకాలు మరియు సేవ మరియు చిన్న విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించారు. మరియు కొన్ని సంవత్సరాల తర్వాత వారు జనరల్ మోటార్స్ తో డీలర్షిప్ ను కూడా పొందారు. టీవీఎస్ ఫోర్డ్ మరియు షెవర్లెట్ కోసం టైర్లను తయారు చేసే టైర్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించింది. అందువలన ఆటోమొబైల్స్ యొక్క ప్రతి రంగంలో వారి అనుభవం క్రమంగా పెరిగింది. తరువాత 1940ల యుగం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో తీవ్రమైన పెట్రోల్ కొరత దాని ధరలో పదునైన పెరుగుదలకు దారితీసింది. ఆ సమయంలో టీవీ సుందరం మరియు తన కుమారుడు టి ఆస్కృష్ణ ఆటోమొబైల్ ఇంజిన్లకు శక్తినిచ్చే బొగ్గు గ్యాస్ ప్లాంట్ ను అభివృద్ధి చేశారు. ఖరీదైన పెట్రోల్ కు ఈ ప్రత్యామ్నాయం బాగా ప్రాచుర్యం పొందింది మరియు 12 యూనిట్లు తక్కువ సమయంలోనే అమ్ముడయ్యాయి. 1955లో టీవీ సుందరం మరణించిన తర్వాత కంపెనీ నిర్వహణ బాధ్యత ఆయన కుమారులపై పడింది. వివిధీకరణ ద్వారా వారు టీవీఎస్ ను 50కి పైగా కంపెనీలతో కూడిన భారీ వ్యాపార సమ్మేళనంగా మార్చారు. 5 బిలియన్ల ఆదాయంతో టీవీఎస్ కు 60 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. టీవీఎస్ మోటార్స్ కూడా ఈ విస్తారమైన సమూహంలో భాగం. ఇది కేవలం 1 బిలియన్లను మాత్రమే అందిస్తుంది. కాబట్టి టీవీఎస్ మోటార్స్ గురించి మరింత కథను అన్వేషిద్దాం. టీవీ సుందరం మరణించే సమయానికి భారతదేశం స్వతంత్రంగా ఉండి కొన్ని సంవత్సరాలు మాత్రమే అయింది. మౌలిక సదుపాయాలు, విద్య మరియు సాంకేతికతలో మనం వెనుకబడి ఉన్నాం. ప్రజలకు సరసమైన ద్విచక్ర వాహనాలు అవసరం. 1962లో టీవీఎస్ బ్రేక్లు, ఎగ్జాస్ట్లు మరియు కంప్రెసర్ల వంటి ఆటోమోటివ్ భాగాలను తయారు చేయడానికి యూకే కంపెనీ అయిన కేటన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వారు 1978 వరకు సుందరం క్లేటన్ పేరుతో విడిభాగాల తయారీని కొనసాగించారు. కానీ టీవీఎస్ యొక్క నిజమైన వైభవ దినాలు 1980లో ప్రారంభమయ్యాయి. సుందరం క్లేటన్ భారతదేశంలో మొట్టమొదటి 2 సీట్ల ల్యాండ్ బేస్డ్ టీవీఎస్ 50ని తమిళనాడులోని హోసూర్ ప్లాంట్ నుండి ప్రారంభించింది. అప్పటి వరకు మార్కెట్లో కైనెటిక్ యొక్క సింగిల్ సీటర్ లూనా మాత్రమే ఉండేది. టీవీఎస్ 50 చిన్న వ్యాపారవేత్తలు మరియు విక్రేతలలో ఒక ప్రసిద్ధ ఎంపిక, ఎందుకంటే ఇది సరసమైనది మరియు సరుకును తీసుకెళ్లేంత విశాలమైనది. దాని అద్భుతమైన అమ్మకాల తర్వాత అప్గ్రేడ్ వెర్షన్ టీవీఎస్ ఎక్సెల్ కూడా ప్రారంభించబడింది. ఆ విధంగా సుందరం క్లేటన్ భారత మోపెడ్ మార్కెట్లో బలమైన పట్టును ఏర్పరచుకున్నారు. కానీ వారి మార్గం అంత సులభం కాదు, ఎందుకంటే బజాజ్ చేత ప్రాథమిక ఎంపికగా మిగిలిపోయింది. మిత్రులారా, భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్లో విప్లవం జపనీస్ ఆటగాళ్లతో సహకారం తర్వాత వచ్చిందని మీకు ఇప్పటికే తెలుసు. కానీ ద్విచక్ర వాహన మార్కెట్లో ఏదైనా కొత్త విషయం ప్రారంభమైనప్పుడల్లా టీవీఎస్ ఎల్లప్పుడూ దానికి దోహదపడుతుందని మీకు తెలియకపోవచ్చు. నిజానికి టీవీఎస్ ఆలోచన ఎల్లప్పుడూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది. మోపెడ్లు మరియు స్కూటర్లకు అతీతంగా 100 విభాగంలో మాకు మొదటి కమ్యూటర్ బైక్ ను
అందించింది. టీవీఎస్ కాదు. 1982లో టీవీఎస్ సుజుకితో కలిసి ఇసమ్మను ప్రారంభించి భారతదేశపు మొట్టమొదటి 100 cc 2-స్ట్రోక్ బైక్ సుజుకి ఆక్స్ 100ను విడుదల చేసింది. మొదటి 100 cc 2-స్ట్రోక్ బైక్ సుజుకి ఆక్స్ 100 మార్కెట్లోకి విడుదలైంది మరియు దీని తర్వాత హీరో, హోండా సడన్, కవాసకి బజాజ్ కబాంద మరియు యమహా రకం వంటి ప్రసిద్ధ బైక్లు విడుదలయ్యాయి. 90లలో మోపెడ్లకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీని కారణంగా టీవీఎస్ చాంప్ మరియు ఎక్సెల్ మోపెడ్లు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన వాహనాలుగా మారాయి. తర్వాత టీవీఎస్ తన మోపెడ్ విభాగాన్ని ఇసంలో విలీనం చేసి దానికి టీవీఎస్ సుజుకి లిమిటెడ్ అని పేరు పెట్టింది. టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ రేసింగ్ అనే ప్రత్యేక విభాగాన్ని స్థాపించింది. దీని పని బైక్ పనితీరుకు సంబంధించిన డేటాను సేకరించడం మరియు మెరుగుదలకు తగిన ఆలోచనలు మరియు సూచనలను అందించడం. వినియోగదారుల ఆసక్తి బైక్ల వైపు మళ్లడంతో స్కూటర్లు మరియు మోపెడ్లకు డిమాండ్ బాగా తగ్గింది. అయితే టీవీఎస్ పూర్తిగా భిన్నమైన విభాగాన్ని స్థాపించడంలో సమయం వృధా చేయకుండా 1994లో టీవీఎస్ స్కూటీని ప్రారంభించింది. టీవీఎస్ రేసింగ్ అత్యుత్తమ డైనమిక్స్ మరియు హ్యాండ్లింగ్ తో అనేక నమ్మకమైన బైక్లను అభివృద్ధి చేయడంలో సహాయపడింది. ఫలితంగా 1998లో భారతదేశపు మొట్టమొదటి ఉత్ప్రేరక కన్వర్టర్ మోటార్ సైకిల్ టీవీఎస్ రోగ్నర్ మరియు దాని మొదటి 5-స్పీడ్ మోటార్ సైకిల్ టీవీఎస్ షోలిన్ విడుదలయ్యాయి. సుప్రా మరియు సమురాయిలు కూడా మంచి ఆదరణ పొందాయి. అయితే 2000 ప్రాంతంలో హోండా యొక్క సిబిజెడ్ మరియు బజాజ్ యొక్క పల్సర్ 150 మార్కెట్ ట్రెండ్లను మార్చడం ప్రారంభించాయి. యువతలో వేగవంతమైన మరియు పనితీరు గల బైక్ల పట్ల పెరుగుతున్న క్రేజ్ తో మార్కెట్ పై టీవీఎస్ పట్టు బలహీనపడటం ప్రారంభమైంది. అందువల్ల టీవీఎస్ యాజమాన్యం సుజుకి నుండి విడిపోయి భారతీయ మార్కెట్ ప్రకారం సొంతంగా బైక్లను డిజైన్ చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. 2001లో సుజుకి నుండి విడిపోయి కంపెనీ పేరును టీవీఎస్ మోటార్ గా మార్చిన తర్వాత మొదటి స్వదేశీ బైక్ విక్టర్ ను విడుదల చేశారు. ఇది 100 cc కమ్యూటర్ బైక్ మరియు ఆ తర్వాత టీవీఎస్ ఫియరోను 150 cc విభాగంలో విడుదల చేశారు. కానీ పల్సర్ మరియు సిబిజెడ్ లతో పోటీ పడటానికి ధైర్యంగా ఏదో ఒకటి అవసరం మరియు టీవీఎస్ యొక్క సంవత్సరాల రేసింగ్ అనుభవం సహాయం కోసం వచ్చింది. దీనిని ఉపయోగించి ఒక కొత్త శక్తివంతమైన బైక్ అభివృద్ధి ప్రారంభమైంది మరియు చివరకు ఆపాచీ 150 RTR 2006లో ప్రారంభించబడింది. RTR అంటే రేసింగ్ థ్రోటిల్ రెస్పాన్స్ పెటల్ డిస్క్ బ్రేక్లు. దాని శక్తివంతమైన లుక్స్ మరియు 13.5 బప్ పవర్ తో ఇది ప్రజలకు ఒక ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఈ బైక్ ను అపాచీ 160, అపాచీ 180 మరియు అపాచీ RTR 204లకు మరింత అప్గ్రేడ్ చేశారు. ఇవి మరింత శక్తివంతమైనవి, శుద్ధి చేయబడినవి మరియు సాంకేతికంగా అధునాతనమైనవి. ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీ మరియు డ్యూయల్ ఛానల్ అవర్స్ కూడా జోడించబడ్డాయి. గతంలో ఏ ఇతర బైక్ లోనూ లేని ప్రత్యేక లక్షణాలు. శక్తివంతమైన మరియు శీఘ్ర త్వరణం టీవీఎస్ అపాచీని బాగా ప్రాచుర్యం పొందాయి మరియు దాని బలమైన నిర్మాణ నాణ్యత మరియు మన్నిక దీనిని భారతదేశం అంతటా ప్రసిద్ధ ఎంపికగా మార్చాయి. కానీ ఈ విజయం అక్కడితో ఆగలేదు. 2017లో టీవీఎస్ బీమ్తో కలిసి అపాచీ RAR 310ను విడుదల చేసింది. బీమ్ WZ 310 కంటే మెరుగైన ఈ బైక్ 312 kg ఇంజిన్ కలిగి ఉంది. టీవీఎస్ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం జూపిటర్ మరియు ఇంటోవ స్కూటర్లు, స్పోర్ట్స్ స్టార్ సిటీ, రేడియన్, రైడర్ మరియు రోనిన్ వంటి అనేక ఇతర ద్విచక్ర వాహనాలు ఉన్నప్పటికీ అపాచీ మోటార్ సైకిల్ అత్యంత ప్రజాదరణ పొందింది. నేడు టీవీఎస్ తన బైక్లను ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తుంది మరియు దాని ప్రపంచ పాదముద్రను విస్తరించడానికి దూకుడు కొనుగోళ్లను ప్రారంభించింది. 2020లో టీవీఎస్ మోటార్ ప్రీమియం రెట్రో బైక్ల తయారీకి ప్రసిద్ధి చెందిన 124 ఏళ్ల బ్రిటిష్ బ్రాండ్ నాటను కొనుగోలు చేసింది మరియు టీవీఎస్ భవిష్యత్తు కోసం ఒక దార్శనికతను కలిగి ఉన్నందున వారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా దృష్టి సారించారు. 2011లో టీవీఎస్ స్విస్ మొబిలిటీ కంపెనీ అయిన ఈయో మూవ్మెంట్ లో 80 వాటాను 18 మిలియన్లకు కొనుగోలు చేసింది మరియు కేవలం 4 నెలల తర్వాత మరొక స్విస్ బ్రాండ్ ఏకంగాలో 75 వాటాను 100 మిలియన్లకు కొనుగోలు చేసింది. మీ సమాచారం కోసం టీవీఎస్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ఇకుబి భారతదేశంలో ఓలా తర్వాత రెండో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ మరియు ఆగస్టు 23న సింగిల్ ఛానల్ ఆడియో మరియు 25 అంగుళాల స్క్రీన్ తో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ప్రారంభించబడింది. ఈ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ లోనూ అందుబాటులో లేదు. కాబట్టి మిత్రులారా, బస్సు సర్వీస్ లాంటి నిరాడంబరమైన ప్రారంభం నుండి టీవీ సుందరం యొక్క పెద్ద దార్శనికత ఇంత విశాలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఈ రోజు వీడియో నుండి మీరు కొత్తగా ఏదైనా నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు.